కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నాయకుడు యనమల రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా మా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావచ్చింది. ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించవలసిందిగా వారి ఆదేశాలు. ఆ ఆదేశాల మేరకు ఇవాళ మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎల్డీపేటలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ప్రజల దగ్గర ఏమన్నా వినతి పత్రాలు కానీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సాల్వ్ అయ్యేటి కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా రెవెన్యూ సమస్యలు కానివ్వండి, కొత్త పెన్షన్లు కానివ్వండి, కొత్త ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇలాంటి ప్రజల అవసరాలు ఏవైతే అక్కడక్కడే మీరు ఊరికే ఆఫీసుల చుట్టూతా తిరగకుండా అక్కడే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఇవాళ అధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన మీ ఊరికి వచ్చేసి కరెంట్ పోల్స్ ఒకటి కావాలి అని చెప్పారు. అది మన ఏఈ గారికి కూడా చెప్పాము. వారు వెంటనే అటెండ్ అవుతామని కూడా చెప్పారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ చాలా దగ్గరగా ఉందని చెప్పేసి ఒక ముసలాయన వచ్చి చెప్పారు మాకు. అది కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయ్యే విధంగా ఏఈ గారు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. తర్వాత మీ ఊరు రైతులు వచ్చేసి మీకు 3 చెరువులు ఉన్నాయని చెప్పారు. రామన్న చెరువు ఒకటి, చిన్న తమ్ముడు చెరువు ఒకటి, ఇంకో చెరువు పేరు ఏంటది, ఊరు చెరువు. ఈ రామన్న చెరువులో ముఖ్యంగా గండ్లు పడిపోయి పొలాలు అవి కూడా పాడవుతున్నాయి. అలాగే మన మత్స్యకారుల అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి ఈ గండ్లు ఇది ఫిల్ చేయమని చెప్పి కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి టెంపరీగా శాండ్ బ్యాగ్స్ పెట్టి ఫిల్ చేయమని చెప్పారు. ఆ యాక్షన్ త్వరలోనే తీసుకుంటాము. ఎందుకంటే వచ్చేది వానాకాలం కాబట్టి నీరు ప్రవాహం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్య ముందు రాకుండా ఉండడానికి టెంపరీ సొల్యూషన్ గా ఈ శాండ్ బ్యాగ్స్ అనేది వేయడం జరుగుతుంది అక్కడ. రెండో పాయింట్ వచ్చేసి నేను ఇప్పుడే ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చున్నాను. దాని పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కోసం ఎస్టిమేట్స్ ఇవ్వమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మన దగ్గర ఫండ్స్ ఉంటాయో డెఫినెట్ గా ఆ కన్స్ట్రక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మన అభివృద్ధి సంక్షేమం వచ్చేసరికి మన ఎల్డీపేటలో అభివృద్ధి వచ్చేసి ఇది నిరంతరం ప్రక్రియ. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే దాదాపు మీ ఊర్లో 7 రోడ్లు ఎన్ఆర్జీఎస్ పరంగా 7 రోడ్లు వేయడం జరిగింది. 7 రోడ్లు కనిపిస్తున్నాయమ్మా మీ ఊర్లో? ఎల్లిపేట గ్రామస్తులు 7 రోడ్లు పడ్డాయి. తెలుస్తుందా మీకు డిఫరెన్స్? పూర్వ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి డిఫరెన్స్. గత 10 సంవత్సరాలుగా ఎవరు మీ ఊరికి కనీసం 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ మేము ఈ 2 సంవత్సరాల్లోనే మీ ఊరికి ఖర్చు చేసింది, రోడ్ల కోసం ఖర్చు పెట్టింది దాదాపు 30 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టాం. కాబట్టి మీ ఈ ఆదరణ మీరు ముందుగా చూపెడితే ఇంకా మీ ఊరిని డెవలప్ చేసుకునే విధంగా తయారు చేస్తాం. అలాగే మీకు మీ ఊరికి సంబంధించి పెన్షన్లు 172 మందికి ప్రతి నెల కూడా 7,50,000 పెన్షన్ వస్తుంది. ప్రతి నెల కూడా గవర్నమెంట్ మీ ఊరికి 7,50,000 డిపాజిట్ చేస్తుంది పెన్షన్ల కోసం. కాబట్టి ఇదంతా మీరు ఈ ప్రోగ్రెస్ అంతా కూడా అర్థం చేసుకోవాలా. ఎవరు మిమ్మల్ని మీ ఊరిని అభివృద్ధి కార్యక్రమాలకి ముందంజలో మన ప్రభుత్వం నడుస్తుంది. అందులో భాగంగానే మన ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏదైనా ఉంటే అర్జీలు మేడం గారికి వస్తే త్వరలోనే మేడం గారికి ఉంటుంది శాంక్షన్ చేసి ఇచ్చింది చేస్తారని ఆశిస్తూ, అలాగే మన నాయకుల ఆదేశం ప్రభుత్వం పనితీరు అందరూ గమనించాల్సిన కోరుతూ మన ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలవాలన్న కాంక్షతో
చంద్రబాబు నాయుడు గారు మంచి విధానంలో ఉన్న నాయకులు మనం పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ నాయకుల పరిపాలనలో మనందరం కూడా బాగుండాలని ముందు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఇంకా చేయవలసినవి ఇంకా ఉన్నాయి, ఇంకా ప్రజలకు చేరవలసినవి ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇస్తారు. ఒక నమ్మకం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. మనం కూడా నాయకుడిని నమ్మాలి. ఆ నాయకుడిని నమ్మితే మనకి ముందు ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. దానికి మేడం గారు చాలా కృషితో చాలా ఓపికగా ఇంత తిరిగి ప్రతి విలేజ్లో కూడా బాగోగులు తెలుసుకుని ప్రతి వ్యక్తి కూడా బాగోగులు తెలుసుకుని వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా ఏం చేయాలన్నది వాళ్ళకి ఏమైనా ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని మేము ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మా కార్యకర్తలను మీటింగ్ పెట్టి శిక్షణలు ఇచ్చి మీరు ఏవైనా ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకండి, ప్రజలకు ఏం కావాలో ఏం అవసరం ఉందని తీరుస్తాను, నేను చేస్తాను. ప్రభుత్వం తరఫు పోరాడాలి మీదే నేను ముందుకు చేస్తాను అని చెప్పేసి ఎన్నోసార్లు మాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన అభివృద్ధి పరంలో ముందున్నాం. అలాగే ఇంకా ఇంకా ముందుండాలి. ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి. అందరూ కూడా మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఎమ్మెల్యే గారికి అంతా మన ఎమ్మెల్యే నారాయణని మరొకసారి అద్దెలు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేయవలసింది కానీ ఏమైనా ఉన్నా ఎమ్మెల్యే గారికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.